రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ఇంతకుముందు మనము కైరా 916 అనే ఫీల్డ్ అయితే మనం వీడియో తీయడం జరిగింది. సో ఇది మన సెకండ్ ఫీల్డ్. సో ఈ ఫీల్డ్ వచ్చేసరికి మనకి ఖమ్మం జిల్లా ఏ మండలం వస్తుందండి? ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్లారిపల్లి విలేజ్ అయితే రావడం జరిగింది. మనతో పాటు ఉన్న రైతు ఈ కైరా 916 విత్తనం అయితే వేయడం జరిగింది. సో వాళ్ళకి ఎట్లా అనిపించింది, అసలు మిరప విత్తనం అంటే మిరప తోటలలో వాళ్ళ యొక్క అనుభవాలు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోటలు వేసే అనుభవం ఉంది, ఈ విత్తనం వాళ్ళకి ఎట్లా అనిపించింది, తోటి రైతులు దీన్ని ధైర్యంగా వేయొచ్చా, విత్తనం మొలక శాతం దగ్గర నుంచి విత్తనం పెరిగిన తోట పెరగడం కానీ కాపు సెట్టింగ్ కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు ఎలాంటి డౌట్లు అయితే ఉంటాయి ఒక విత్తనాన్ని తీసుకున్నప్పుడు, అలాంటి డౌట్లన్నీ కూడా మనం రైతుని అడిగి తెలుసుకుని వాళ్ళ అనుభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి సార్. నా పేరు లక్ష్మీనరసయ్య గారు. ఏ ఊరు మీది? ఏ మండలం? ఖమ్మం రోడ్ మండలం, ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీకు మిరప తోటల మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. మరి 15 సంవత్సరాల నుంచి కూడా మీ చుట్టుపక్కల మొత్తం కూడా తోటలు 10 సంవత్సరాలు వేస్తాను నేను. 2 ఎకరాలు 3 ఎకరాలు. ఇప్పుడు మన తోట చూసుకుంటే దగ్గర మనకి భుజాల కాడికి హైట్ పెరిగింది. 4 అడుగులు కాసి వంగింది. ఇట్లా ఇంకా కాసి వంగింది. సో పోయినసారి కూడా నిలుచుంటే 4 అడుగులు ఇట్లా వంగింది కాబట్టి మనకు వాళ్ళకి తెలియదు. వీడియోలో కాపు పట్టింది కాబట్టి ఇక్కడ దిగింది. దగ్గర కింద నుంచి కూడా ఒకటే మొక్క 2 మొక్కలు ఒక్కటే మొక్క కింద నుంచి 4 అడుగుల పైన మనకి హైట్ పెరిగింది. మంచి గుబురుగా వచ్చింది మొక్క. ఓకేనా? ఇప్పుడు కాపు సెట్టింగ్ ఎట్లా అనిపించిందండి? కాపు సెట్టింగ్ ఫస్ట్ మనకి నాకు దెబ్బ కొట్టింది అంటే కొమ్మకుళ్ళు ఒకటి. అదే కనుక లేకపోతే 45 క్వింటాలు 50 క్వింటాలు కూడా అయ్యేది. 50 క్వింటాలు అయినది. ఈ ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వరకు మనకి తోట మొత్తం మీద ఎన్ని క్వింటాలు కాపు సెట్ అయింది అంటారు? ఇప్పుడు ఎకరానికి వచ్చి 40 అయింది. ఎకరానికి 40 అయింది. అంటే కొమ్మకుళ్ళు ప్రాబ్లం లేకపోతే కొద్దిగా ఎక్కువ అయింది. 50 అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు పైదాకా కూడా కాబట్టి ఇంకా పడుతూనే ఉన్నాయి. అంటే వాస్తవంగా ఏంటంటే మనకి అంత దిగుబడి రావాలంటే మొక్క మనకి వెయిట్ కూడా సరిగా ఉండాలి. కాయ వెయిట్ అంటే మనకి గింజ శాతం ఎక్కువ ఉండాలి. గింజ శాతం అట్లా అనిపించిందా? గింజ శాతం చూడండి, ఒక్కొక్క కాయ వచ్చేసి 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు వచ్చింది. అలా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలా వచ్చేసి గింజలు బాగున్నాయి. కాయ సైజ్ బాగానే ఉంది. గింజలు బిరుగునే ఉన్నాయి. గింజలు ఉన్నాయి. నేను తీసి చూశారు. ఒకసారి ఓపెన్ చేయండి. చూడండి, గింజలు బిరుగుగా ఉన్నాయి. అంటే నిండునే ఉన్నాయి గింజలు. దాకా ఉన్నాయి. చివరి దాకా ఇటు మళ్ళీ ఇటు వచ్చేసి చివరి దాకా ఉన్నాయి. చివరి దాకా కూడా గింజలు ఉన్నాయి. అంటే మనకి గింజల శాతం అనేది మనకి బరువు వచ్చింది. ఇప్పుడు కాయ క్వాలిటీ ఇట్లా కొన్ని సీడ్కి ఈడికే ఉండి ఇక్కడికే ఉంటాయి గింజలు. ఇటంతా మెత్తగా ఉంటది. చివరి కాయలు ఉండవు. పై వరకు కొద్దిగా ఇక్కడ వరకే కాయలుండి కింద కాయలుండవు, గింజలు ఉండవు. అట్లేదు, కొద్దిగా గ్యాప్ కింద కొత్త గ్యాప్ అంతే. పై వరకు కూడా మంచిగా ఉంది. కాయ సైజ్ ఎట్లా అనిపించింది? కాయ సైజ్ బాగుంది. 4 ఇంచులు ఉంది. అంటే వాస్తవంగా ఏంటంటే కొంతమంది ఏమంటారంటే చెట్లు బాగా పెరుగుతాయి కానీ కాయలు పడవు అంటారు. మన దాంట్లో కాయ చెట్టు హైట్ పెరిగింది, దాంతోపాటు కాపు కూడా బాగా సెట్ అయ్యింది. చుట్టూ అదే కాయ అంటే ఇప్పుడు మొత్తం కూడా కాసి కిందకి వంగిపోయింది. ఎక్కడ చూసినా కానీ మంచి కాపు పట్టింది. ఇదంతా కూడా కాపే. చూడండి, మొత్తం కాపు కింద నుంచి దగ్గర కాపు. అయితే మన తోటకి మనం చివర కూడా మీరు కాయలు కోసిన తర్వాత కూడా 1 కటింగ్ చేస్తారా 2 కటింగ్ చేస్తారా మీ ఇష్టం, ఎప్పుడు చేసినా కానీ ఒకసారి నాకు చెప్పండి ఖచ్చితంగా. మనకి ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టేది? 2 ఎకరాలు పెట్టేది. 2 ఎకరాలు కూడా ఇదే ఎత్తనం వేసారు? 2 ఎకరాలు ఇదే ఎత్తనం వేసారు. 16 ప్యాకెట్లే. ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఎత్తనం? ఖమ్మంలో తెచ్చారు. మొలక శాతం ఎట్లా అనిపించింది మనకి? మొలక శాతం 8. ఇప్పుడు 8 ప్యాకెట్లే. ఎకరానికి 8 ప్యాకెట్లే పట్టినాయి మీకు. అంటే మొలక శాతం 38 ఇంచులు పెట్టారు. ఒకటే మొక్క. భూమి స్వభావం ఎట్లాంటిది? నల్లరేగడి భూమి అంటే బలమైన భూములు. అంటే ఒకటే మొక్క పెట్టారు. 38 ఇంచులు గ్యాప్ పెట్టారు. 38 ఇంచులు కూడా మీరు గమనించండి. తోట మొత్తం కూడా ఇక్కడ మన నిలబడ్డ దగ్గర కూడా లోపల రావడానికి మొత్తం కూడా పాయలే. ఆల్రెడీ పాయలు దగ్గర మొత్తం దగ్గర. అంటే ఒకటి కొమ్మకుళ్ళు ఒకటే స్టార్టింగ్ లో ఏరియా మొత్తం కూడా బాగానే వచ్చిందంట. మొత్తం ఈ ఏరియా రాకపోతే కొమ్మకుళ్ళు రాకపోతే ఇంకొక తీరుగుండేది తోట. ఆల్రెడీ నేను ఒకసారి మీ తోటకు వచ్చాను మధ్యలో. వచ్చినప్పుడు అప్పుడే కొమ్మకుళ్ళు వస్తుంది. ఒకసారి తోట చూసిపోరమ్మంటే వచ్చా. చెప్పే మందులు కొద్దిగా కొమ్మకుళ్ళు కంట్రోల్ అయింది. కాపు బాగా సెట్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ గా వేసుకోవచ్చు అంటారు ధైర్యంగా. లేదు, దోమ కూడా తక్కువ. ఒక్క కొమ్మకుళ్ళు రావటం
మైనస్ అయింది. సరే ఇబ్బంది ఏం లేదు. సరే అయినా కానీ మళ్ళీ పైన కాపు సెట్ అయింది. ఇప్పుడు కూడా తోట నీట్గానే ఉంది. దీని మీద మంచి స్ప్రేయింగ్ చేసుకోండి. అసలు వాస్తవంగా మనకి ఇప్పుడు 38 అచ్చు పెట్టారన్నారు కదా, దీనికి ఎన్ని పాటలు చేసి ఉంటారు ఇప్పటి వరకు మీరు? అంటే పాటలు చేయడం అంటే మనకు ఎన్నిసార్లు? 5 సార్లు చేశారు. 5 సార్లుగా తోట కమ్మింది. ఎన్ని మంది కట్టలు వేసి ఉంటారు దీంట్లో? 8 కట్టలు వేసా. 8 కట్టలు, ఎకరానికి 8 కట్టలు అంతేనా? 2 ఎకరాల మీద 2 ఎకరాలు పెంట పోసాము. ఇందులో పెంట పోస్తున్నారు మందులు. ఓకే, ఇప్పుడు 2 ఎకరాల మీద 8 కట్టలు వేసినట్టు. 8 కట్టలు వేసినా గానీ ఈ రకంగా హైట్ పెరిగిన తోట అంటే విత్తనం గొప్పదంటారా? మనకి మీరు చేసిన యాజమాన్య పద్ధతులు గొప్పదంటారా? యాజమాన్యం ఉంది. యాజమాన్యం ఇప్పుడు ఏ సీడ్ పెట్టినా పెట్ట. వాస్తవంగా యాజమాన్యం గొప్పది ఉంటది, దాంతో పాటు విత్తనం కూడా 2 బాగుంటేనే మనకి రిజల్ట్ అయితే బాగా వస్తుంది. అది సీడ్ బాగలేకపోతే మనం పెట్టేసుకో అంతేనంటారా? అంటే మీ ఏరియా మొత్తం కూడా రేగడి భూమేనా? పక్కన కూడా అట్లా వేసారు మా వాళ్ళు. వాళ్ళు ఇంత లేదు అసలు, అది వాళ్ళు ఎండైపోయింది. అంటే భూములు కూడా సేమ్ భూములు ఉంటాయి, సేమ్ భూములు అన్ని ఒకటే. పక్క పక్కలని కానగట్లని కూడా సేమ్, అంటే ఇదే భూమి క్వాలిటీ ఉంటది. దీనికి దోమ నల్లి ఏమి లేదు. దానికి తక్కువ 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం. వాస్తవంగా ఏంటంటే ఎకరానికి 4 కట్టలు వేసింది. కాకపోతే బలమైన భూమి, రేగడి భూమి. 38 అచ్చు పెట్టారు. మొక్కకి ఎంత పెట్టినాం? 38 ఇంచులు మొక్కకి. మొక్క డిస్టెన్స్ ఎంత పెట్టినావు? అంటే సాలిడ్ డిస్టెన్స్ 38 పెట్టావు. 2 ఏబులు ఎటు 38, అచ్చు అటు 38, అంటే అచ్చుతో అనమాట. 2 సైడ్లు 38. 2 సైడ్లు 38 పెట్టినా గానీ బ్రహ్మాండంగా గుబురుగా వచ్చింది. అంటే ఒకసారి వాటేసి ఆ మొక్కని ఎంత పెద్దగా వచ్చిందో చూడు. అదంతా ఒక మొక్కే, ఇదంతా ఒక మొక్క. ఎంత పెద్ద వాటకు వచ్చింది మొక్క చూడ, మీరు గమనించవచ్చు. అంటే వాస్తవంగా మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు మనకి తోట హైట్ పడిన కింద కాపు తక్కువ అనుకున్నా గానీ, అంటే వాస్తవంగా ఇందులో కింద కాపు లేదని చెప్పట్లేదు. మళ్ళీ కొంతమంది అట్లా కూడా అనుకుంటా ఉంటారు. పైదాకా వచ్చిన తర్వాతకైనా కానీ పైన పడే కాపు, ఇక్కడ పడే కాపు అంతా కూడా అనుకోకుండా ఒక 10 క్వింటాల కాపు సెట్ అయింది. సో వాస్తవంగా మనకి చివరి కాపు దాకా తీసుకెళ్ళకుండా కొంతమంది 2 కటింగ్లు చేసి వదిలేస్తారు. కానీ 3వ కటింగ్ తీసేటప్పుడు మనకి సింపుల్ కాపు పడ్డా కానీ ఒక 10 క్వింటాల కాపు వస్తుంది. వాస్తవం కదండి? ఇప్పుడు పైన స్ప్రేయింగ్ ఒకసారి అప్పుడే ఎక్కువ కాపు, లాస్ట్ కాపు మంచిది. ఈ చెట్టుకి ఏముంది లెక్క దానికి? అంతే, అంత హైట్ మీద ప్రతి చిల్లకి 2 కాయలు పడ్డా గానీ ఎంత కాపు దిగుద్ది. అప్పుడే ఎక్కువైంది ఒకసారి. ఇప్పుడు వాస్తవం ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తా ఉంటారు దీనికి? 10 రోజులకు ఒకసారి చేస్తాం. 10 రోజులకు ఒకసారి. ఈ మధ్యలో ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నారు? అప్పుడంతే ఇప్పుడంతే. ఎప్పుడు నుంచి 10 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ అంటే వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తామర పురుగు ఒకటి బాగా ఉదురుతుంది. 10 రోజులు అంటే కొంచెం లేట్ అవుద్ది. వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోండి. చేద్దాం లేకనే ఇప్పుడు దీనివల్ల ఏం లేదుగా అట్లని. ఇప్పుడు ఈ మధ్యలో ఏమేమి మందులు కొట్టారు మీరు? ఇది జంపును ఎక్స్పోనస్ కొట్టా. జంపు ఎక్స్పోనస్ కొట్టారు. కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు 2 రోజులు. కొట్టిన తర్వాత తామర పురుగు ఏమైనా తగ్గింది అనిపించింది మీకు జంపు ఎక్స్పోనస్ కొట్టాక? తగ్గినట్టు. పూతలో కూడా పెద్దగా ఏమి మనకి తామర పురుగు కనిపించట్లా. పూత ఉంటే ఇప్పుడు నిన్న మొన్న పిందె ఇది పిందె. అంటే మనకి తామర పురుగు అనేది కొద్దిగా కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఈ పిందెలు అనేవి మనకి సాగుతూ ఉంటాయి. లేదంటే ఈ పూతలో ఉండి మనకి ఏంటంటే ఆ పిందె బయటికి రానికుండా చేస్తూ ఉంటది, ఇబ్బంది అయింది. సో కాబట్టి తామర పురుగుని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ముందు ఏం కొట్టారు మందు? దాని ముందు వచ్చేసి జంపు ఎక్స్పోనస్ కంటే ముందు ఏం మందు కొట్టారు? అంటే రోగారును అది కొట్టా మామూలుగా. ఇది పోలీస్ కొట్టా. రోగార్ పోలీస్ ఒక కాంబినేషన్ కొట్టారు. తర్వాత ఎక్స్పోనస్ ఒకటి, జంప్ ఒకటి కొట్టారు. ఈ 2 కాంబినేషన్ ఎట్లా అనిపించింది మీకు? మందు పనితనం బ్రహ్మాండంగా పనిచేసినాయి. నంబర్ 1 కంటే ఫిప్రోనిల్ కాంబినేషన్ బాగా వాడుకోండి. తామర పురుగుని కంట్రోల్ చేయాలి అంటే జంపే ఎక్కువ పని చేస్తుంది. జంపును కూడా ఎక్కువ వాడుకుంటా ఉండండి. ఎక్స్పోనస్ కొట్టచ్చు, ఎలక్ట్రా కొట్టచ్చు, బ్రోఫెర్ ఇవన్నీ కూడా కొట్టచ్చు. వాటిని కొట్టాలంటే ఈ సంవత్సరం మార్కెట్ లో రేటు కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రతిసారి కూడా జంపు రేట్ ఎక్కువ ఉంది. జంపు 750-800 లోపల వచ్చేస్తా ఉంటది. కొద్దిగా మనీ బేర్ కంపెనీ కావాలి అదే కొట్టాలనే కాదు, ₹1 తక్కువ ఉన్నాయినా మంచి కంపెనీలు, భాస్కర్ కంపెనీ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అవి కూడా బాగానే పనిచేస్తాయి. సో ఇది ఒకసారి మళ్ళీ మన తోట ఏర్పించిన తర్వాత మీరు కాయలు కోపించేటప్పుడు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ మీ దగ్గర ఉందిగా, ఫోన్ చేయండి నాకు. ఒకసారి మనం కాయలు క్వాలిటీ ఎట్లున్నాయి ఏంటి, తాలుగా ఏమైనా అవుతుందా? లేదు, తాలుగాయ కూడా పెద్దగా అవ్వట్లేదు. కొమ్ముకురుడు వచ్చినా కానీ దీంట్లో కూడా తాలుగాయ అయితే పెద్దగా అవ్వట్లేదు. మీకు మండి మీద కూడా ఖచ్చితంగా వీడియో చూపిస్తాం మీకు. ఆల్రెడీ కైరా 916 వీడియో ఒకటి చేసాం. 10 క్వింటాలు ఫస్ట్ కోసి మనకి మొదటి కటింగ్, 2వ కటింగ్, 3వ కటింగ్ కూడా మనం అయితే అవి కూడా చూపిద్దాం ఖచ్చితంగా. మనం ప్రతి రైతు కూడా మన వీడియో చేసే ప్రతి రైతుకు కూడా చూపిస్తాం. సో ఇది మొత్తానికి వీడియో. ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. దాంతోపాటుగా తైవాన్కు, దాంతోపాటుగా SR మనకి స్టీల్ పంపుకు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందనేది కూడా మీకు ఒక వీడియో తీసి పెడతా, దాన్ని గమనించండి మీరు. నమస్కారం.